ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అందరికీ నమస్కారం. మానవేద సంపద ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు హంసల రాయబారం అనే శీర్షికతో కథను తెలియజేస్తున్నాను. విని సంతోషించి ఆదరిస్తారని చెప్పి మరీ కోరుతూ ఉన్నాను. పూర్వం వీరసేన మహారాజు పుత్రుడు నరమహారాజు సర్వసద్గుణ సంపన్నుడు, అశ్వశాస్త్ర కోవిదుడు. దేవేంద్రుడి సంపదలతో, సూర్యభగవాను తేజస్సుతో, స్త్రీల మనసు రంజింపజేసే అందముతో ఉండేవాడు. అదే కాలంలో విదర్భదేశాన్ని భీమ మహారాజు పరిపాలించేవాడు. సంతానం కోసం దమన మహర్షిని భీమ మహారాజు దంపతులు అతిథి సత్కారాలతో పూజించి సంతృప్తులను చేశారు. దమన మహర్షి భీమ మహారాజుకి ఒక కుమార్తె, 4 కుమారులు కలిగేటట్లు వరం ప్రసాదించాడు. దమన మహర్షి ఆశీస్సులతో పుట్టిన కుమార్తెకు దమయంతి అని, కుమారులకు దముడు, దాంతుడు, దమనుడు అనే పేర్లు పెట్టారు. దమయంతి యుక్త వయస్సు రాగానే సర్వాలంకార శోభితయ్యి అందంతో మెరుపుతీగ వలె శోభించింది. దమయంతితో చెలికెత్తెలు నరమహారాజు అందచందాలను వర్ణించారు. అలాగే నరమహారాజు వద్ద స్నేహితులు దమయంతి అందచందాలను గురించి తెలియపరిచారు. రూప సౌందర్య గుణాలను తెలుసుకున్న ఇరువురు ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఉన్నారు. ఒకరోజు నరమహారాజు ఉద్యానవనంలో విహరించుటకు వెళ్ళి అక్కడ ఉన్న హంసలలో ఒక అందమైన హంసను పట్టుకున్నాడు. అప్పుడు ఆ హంస మానవ భాషలో మాట్లాడుతూ, ఓ నిషధ మహారాజా, దమయంతికి నీ గురించి తెలియపరిచి నిన్నే వివాహం చేసుకునేటట్లు సహాయం చేస్తాను అని చెప్పింది. ఆ హంస మిగతా హంసలతో బయలుదేరి విదర్భ రాజ్యంలో దమయంతి ఉన్న ఉద్యానవనంలో విహరించసాగింది. దమయంతి అద్భుతమైన రూపాలతో ఉన్న హంసలను చూసి ముచ్చటపడి ఒక హంసను పట్టుకుంది. అప్పుడు ఆ హంస దమయంతితో, నిషధ చక్రవర్తి నరమహారాజు చాలా అందగాడు. అంతటి అందగాడు ముల్లోకాలలో లేరు. అతనిని వివాహం చేసుకోవడం వలన నీ రూప సంపద సఫలం అవుతుంది అని చెప్పింది. ఆ హంసతో దమయంతి నరమహారాజు వద్దకు వెళ్ళి తన అందచందాలను తెలియపరిచి నరమహారాజుని వరిస్తున్నట్టుగా చెప్పమని కోరింది. ఈ విధంగా ఒకరి గురించి మరొకరు రాత్రి పగలు నిద్రాహారాలు మాని ఆలోచిస్తూ కాలం గడుపుతున్నారు. విదర్భ మహారాజు ఆలోచనలతో కృంగి కృషిస్తున్న దమయంతిని చూసి వివాహ సమయం వచ్చిందని స్వయంవరం ప్రకటించాడు. దమయంతిని స్వయంవరంలో పొందాలని దేశ విదేశాల నుండి ఎంతోమంది మహారాజులు సర్వాలంకారాలతో, రథగజ తురగ వాహనాలతో విదర్భరాజ్యం చేరుకున్నారు. స్వయంవరానికి విచ్చేసిన మహారాజులంతా భీమ మహారాజు చేసిన తగిన సత్కారాలతో విడిది చేశారు. అదే సమయంలో దేవేంద్ర సభకి నారదుల వారు వచ్చారు. దేవేంద్రుడు భూలోకం గురించి నారదుల వారికి కుశల ప్రశ్నలు వేశారు. నారదుడు దేవేంద్రుడితో దమయంతి స్వయంవరం తెలియజేస్తూ మహారాజులంతా విదర్భ రాజ్యానికి వెళ్ళారని, కానీ దమయంతి నరమహారాజుని ప్రేమిస్తున్నదని, స్వయంవరంలో ఎవరిని భర్తగా పొందుతుందో తెలియదని తెలియజేశాడు. దిక్పాలురు అంతా విని ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణదేవుడు స్వయంవరానికి విదర్భ రాజ్యానికి బయలుదేరారు. స్వయంవరానికి మహారాజులందరూ వెళ్ళారని తెలుసుకొని నరమహారాజు కూడా ఆత్మస్థైర్యంతో బయలుదేరాడు. దారిలో లోకపాలురు సూర్యుని వలె ప్రకాశిస్తున్న నరమహారాజును చూసి, మహారాజా, సత్యవ్రతుడవు, మానవ శ్రేష్ఠుడవు, నీవు మాకు దూతవై సహాయం చేయాలి అని కోరారు. నరమహారాజు వారితో, మీరెవరు? మీకెందుకు నేను దూతగా వెళ్ళాలి? నేనేమి చేయాలి అని అడిగాడు. అప్పుడు దేవేంద్రుడు, అగ్ని, యముడు, వరుణదేవుడు వారిని వారు పరిచయం చేసుకున్నారు. నరమహారాజుతో, నీవు దమయంతి వద్దకు వెళ్ళి
ఇంద్ర, అగ్ని, యమ, వరుణులు నిన్ను అనగా దమయంతిని వివాహం చేసుకోవడానికి కుతూహలపడుతున్నారని, వీరిలో ఎవరో ఒకరిని వివాహం చేసుకోమని తెలియజేయమని అన్నారు. నరమహారాజుకి దృశ్యాదృశ్య రూపశక్తిని ప్రసాదించారు. నరమహారాజు గట్టి భద్రతా ఏర్పాట్లతో ఉన్న విదర్భరాజ్య అంతఃపురంలో ప్రవేశించాడు. దమయంతి చెలికత్తెలు అంతఃపురంలోకి వచ్చిన మహారాజు రూపసౌందర్యాలను చూస్తూ ఆశ్చర్యపడి నోట మాట రాక చూస్తూ ఉండిపోయారు. అప్పుడు దమయంతి ధైర్యంతో, వీరుడా, నీవెవరవో తెలుసుకోవాలని ఉంది. ఎవరికీ కనిపించకుండా రాజభటులచే సంరక్షింపబడే అంతఃపురంలోకి ఎలాగ ప్రవేశించావు అని అడిగింది. అప్పుడు మహారాజు దమయంతితో, నా పేరు నలమహారాజు అంటారు. నేను నీ వద్దకు దేవతల దూతగా వచ్చాను. స్వయంవరానికి ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణదేవుడు వస్తున్నారు. వారిలో ఒకరిని వివాహం చేసుకోమని చెప్పమన్నారు. వారు ఇచ్చిన శక్తితో నేను నీ అంతఃపురంలో ప్రవేశించాను. నీ బుద్ధికి తోచినట్టుగా నడుచుకో అని తెలియజేశాడు. తరువాయి భాగం 2వ శీర్షికలో. స్వస్తి. భారత్ మాతాకి జై.